వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదంటే అన్నాడీఎంకే చిలిక వర్గం పరిస్థితి. షణ్ముఖం బ్యాచ్ ఏం కోరుకున్నారు? ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రులు. ఎలాగో విజయ మంత్రివర్గ విభజనలో పెద్ద సమస్య వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవులు కోరుకుంది. బీసీకే 1 మంత్రి పదవి, ఐయుఎంఎల్ 1 మంత్రి పదవి, సిపిఐ సిపిఎం కోరుకోవాలి. నిన్న 33 మంది ప్రమాణం అయినది. అంటే 109 నిన్న వాటితో కలిపి 33 అయింది. ఇంకొక 2 అవకాశం ఉంది అక్కడ. ఇవాళ ఐయుఎంఎల్ 1, బీసీకే 1 తీసేసుకున్నాం. 35 కంప్లీట్. ఇక షణ్ముఖం కూటమి ఏది ఏఐఏడిఎంకే నుంచి చీలిపోయి 25 మందితో వస్తే 1 మంత్రి పదవి లేదు. అంతకుముందు ఉన్నటువంటి ఈయనకైతే 2 వాళ్ళకి 1 మంత్రి పదవి వచ్చింది, 5 వాళ్ళకి 2 మంత్రి పదవులు. పోనీ ఇప్పుడు మళ్ళీ చేస్తారా అంటే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మంత్రివర్గస్థం రాజ్యం 11 మందిని ఇచ్చినటువంటి వాళ్ళకి మొత్తం 4 మంత్రి పదవులు, 25 మంది కలిసి సొంత పార్టీని విభేదించి వస్తే చివరికి ఏమీ లేదు. ఆలు లేదు, సూలు లేదు, బతుకైపోయింది అనమాట. కాకపోతే ఇక కాంట్రాక్ట్లు ఏమైనా సంపాదించుకుంటారని చూడాలి.